చిన్న వయసులోనే తండ్రి చనిపోయినా బిడ్డకు ఏ లోటు రాకూడదని ఆ తల్లి ఎడారి దేశంలో ఊడిగం చేస్తోంది. కొడుకు మంచి చదువులు చదివి ఉన్నత ఉద్యోగం సాధిస్తే చాలని కలలు కన్నది. ఏ కష్టం రాకుండా అడిగినవన్నీ కొనిచ్చింది. కానీ తల్లి కష్టాన్ని అర్థం చేసుకోలేని ఆ కుమారుడు గొంతెమ్మ కోరికలతో ఇబ్బంది పెట్టాడు. చెడు స్నేహాలతో తాహతుకు మించిన పనులు చేయవద్దంటూ ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ వస్తూనే ఉంది. బాగా చదువుకుంటే అడిగినవన్నీ అమర్చుతానంటూ హామీ ఇచ్చింది. మరి ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన ఆ కుమారుడు తల్లిని ఏమడిగాడు? అందుకు ఆమె ఏం సమాధానమిచ్చింది? దీనికి ఆ కుమారుడు ఏం చేశాడు? పిల్లలు అడిగినవన్నీ కొనివ్వడంలో తప్పులేదు. కానీ కుటుంబ పరిస్థితులు సాధ్యాసాధ్యాలు కూడా ఎప్పటికప్పుడు వారికి అర్థమయ్యేలా వివరిస్తూ ఉండాలి. పక్కింటి వాళ్ళు కారు కొన్నారనో, ఎదురింటి వాళ్ళు బైక్ తెచ్చారనో మనము కొందామని మారం చేస్తే వాళ్లకు మన తాహతు గురించి, అవసరాల గురించి విడమరచి చెప్పాలి. స్నేహితులు కొత్త ఫోన్ కొన్నారని, కాలేజీకి బైక్ వేసుకుని వస్తున్నారని దాదాపు ప్రతి ఇంట్లోనూ యువకులు గొడవ పడుతూనే ఉంటారు. అలాగే తల్లి కొత్త బైక్ కొనివ్వలేదని క్షణికావేశంలో కుమారుడు తీసుకున్న నిర్ణయం ఆ ఇంట్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంతకీ బైక్ కొనివ్వలేదని ఆ కొడుకు ఏం చేశాడు? చిత్తూరు జిల్లా చంద్రగిరి పాతపేట దిగువ వీధికి చెందిన ధనుంజయరాజు, మునికుమారి దంపతులకు ఏకైక కుమారుడు ఆకాష్ ఉన్నాడు. 7 ఏళ్ల క్రితం ధనుంజయరాజు కన్నుమూయడంతో బిడ్డను పెంచి పెద్ద చేసేందుకు మునికుమారి బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లింది. అక్కడే ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. కుమారుడు ఆకాష్ అమ్మమ్మ సావిత్రి వద్దే ఉంటూ చదువుకుంటున్నాడు. ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. అయితే తండ్రి లేడని, తాను కూడా దూరంగా ఉంటున్నానని ఆకాష్ అడిగిందల్లా సావిత్రమ్మ కొనిచ్చేది. దీంతో ఆకాష్ కు డబ్బులు విలువ తెలియకుండా పెరిగాడు. అలాగే కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకునేంత వయసు కూడా రాకపోవడంతో ఇంటర్ చదువుతుండగానే బైక్ కావాలంటూ మారం చేశాడు. దీంతో తల్లి బాగా చదువుకోమని, ఆ తర్వాత చూద్దామంటూ నచ్చజెబుతూ వచ్చింది. అయితే ఇటీవలే ఇంటర్ పూర్తి చేసిన ఆకాష్ బైక్ కోసం తల్లిపై మరింత ఒత్తిడి చేస్తున్నాడు. త్వరలోనే తాను ఇండియా వస్తానని, అప్పుడు కొనిస్తానని తల్లి సర్ది చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆకాష్ క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. స్నేహితులతో కలిసి రాత్రి వరకు షటిల్ ఆడి ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నానని చెప్పి పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బావిలో దూకడానికి ముందే నడుముకు పెద్ద బండరాయి కట్టుకొని సెల్ఫీ తీసుకొని వాటిని స్నేహితులకు పంపించాడు. చనిపోయే ముందు వాళ్లకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి బావిలో దూకేశాడు. వెంటనే స్నేహితులు కువైట్లో ఉన్న వాళ్ళమ్మకు సమాచారం ఇవ్వగా ఆమె బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళంతా ఆ బావి వద్దకు వచ్చి రాత్రంతా వెతికినా జాడ దొరకలేదు. తెల్లారిన తర్వాత అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపి ఆకాష్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీయించారు. ఆకాష్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్కు నేను సూసైడ్ చేసుకుంటున్నా, బావిలో దూకి నడుముకు రాయి కట్టుకొని బావిలో దూకి చనిపోతున్నాను, మీరు బాధపడరా అని ఏదో తెలియనితనంతో అతను నడుముకు రాయి కట్టుకొని బావిలో దూకడం జరిగింది. దూకి చనిపోవడం జరిగింది. దాని మీద వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మగారికి చెప్పడము, వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి, మునికృష్ణరాజు గారికి, తర్వాత వాళ్ళ బంధువైన మహేష్కు వీళ్ళందరికీ చెప్పి ఆ లొకేషను అంటే ఆ ఫోటో పెట్టిన బావి ఎక్కడ ఉందని ట్రేస్ చేసి పోయే వాళ్ళకి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడికి చేరుకొని అక్కడికి సెర్చ్ చేసి చూస్తే బావి దగ్గర అతని చెప్పులు, కళ్ళజోడు ఒడ్డు పైన పెట్టి ఉన్నది. ఇంకా ఇప్పుడు లేట్ నైట్ అవ్వడం వల్ల నైటు చూసేదానికి వీలు కాలేదు. మరుసటి రోజు అనగా శనివారం ఉదయం ఫైర్ డిపార్ట్మెంట్తో సెర్చ్ చేస్తే బావి దాదాపు 60 అడుగులు లోతు ఉంది. లోతు నీళ్ళల్లో దాదాపు 1.5 hours 2 hours ఫైర్ సిబ్బంది, లోకల్ పీపుల్ అందరూ కష్టపడి బాడీని బయటకు తీయడం అయింది.
క్షణికావేశంలో ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కుమారుడిపైనే ఆశలు పెట్టుకుని ఎడారి దేశంలో రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్న ఆ తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది.